హలో అండి, అందరికి నమస్కారం. చూస్తున్నారు కదా, ఇవి బ్లాక్ టైగర్ ప్రాన్స్. రొయ్యను వెలుచుకుంటూ నరం తీసి పక్కకు పెట్టుకున్నాను. కడిగేటప్పుడు ఉప్పు వేసి 2-3 సార్లు కడగాలి. అయ్యో చెప్పలేదు కదా ఏ రైస్ వాడింది. రేషన్ బియ్యం వాడాను. 1 నెల మక్కిన తర్వాత వాడండి. స్టవ్ మీద మట్టి కుండను పెట్టి వేడైన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 5-6 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిగడ్డలు తొందరగా ఉడకాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. బ్లాక్ టైగర్ రొయ్యల బిర్యానీ తయారు చేస్తున్నాను. స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మామూలుగా తినే రొయ్యల కన్నా ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. మీరు స్టార్టింగ్ లో చూసిన రొయ్యలే శుభ్రంగా కడుక్కొని ఇలా వేసుకోవాలి. రొయ్యలు ఉడుకుతుంటే రొయ్యలకి వాటర్ వస్తుంది. రొయ్యలలో ఉడికే వాటర్ కర్రీకి సరిపోతుంది. రొయ్యలు ఉడుకుతుంటే ఆ స్మెల్కే రొయ్యలను తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయి. రొయ్యలను ఎంతసేపు ఉడికించాలని మీకు అనిపిస్తుంది కదా, పచ్చి వాసన పోయే వరకు ఉడికించండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ వస్తుంది కొద్ది కొద్దిగా. 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి వాటర్ వచ్చింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. రొయ్యలు ఉడుకుతుంటే ఆ రొయ్యల స్మెల్ అదిరిపోతుంది. అంత టేస్ట్ గా ఉంటుంది. రొయ్యలు కూడా కొద్దిగా దగ్గరకు పడ్డాయి కదా, చక్కగా ఉడికినాయి. ఇలా ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అది కూడా చిన్న స్పూన్ తోనే వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం బిర్యానీ చేస్తున్నాం కదా, 3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి. మూతను పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వాటర్ మసులుతుంటే బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మనం బిర్యానీ చేస్తున్నాం కదా, అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టాలి, తిరగాలి. మట్టికుండ కదా, ఆడిపోతుందేమని చెక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫైనల్ గా రెడీ అయింది. బ్లాక్ టైగర్ ప్రాన్స్ రొయ్యల బిర్యానీ రెడీ అయింది. మీరు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే నేను కూడా రెడీగా ఉన్నాను. ఫైనల్ గా రెడీ అయింది. అయ్యో చెప్పలేదు కదా ఏ రైస్ వాడింది. రేషన్ బియ్యంతో చేశాను. చూడండి చక్కగా వచ్చింది. హోటల్లో తినాలంటే డబ్బు లేదా అని బాధపడకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే బిర్యానీ తయారు చేసుకోవచ్చు. లేని దానికి బాధపడకుండా ఉన్న దాంతో తృప్తి చెందాలి. ఇది నా ఆలోచన.